హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒంటి పూట బడులు ప్రారంభం. ఈసారి కొత్త టైమింగ్స్, విద్యార్థులకి ముఖ్య ప్రకటన. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి విద్యాశాఖ ఒక అత్యంత కీలకమైన మరియు సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. 2026 విద్యా సంవత్సరంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ఎయిడెడ్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలకు కూడా సమానంగా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది విద్యార్థులకు ఎండ, వేడి నుండి గొప్ప ఉపశమనం లభిస్తోంది. ముఖ్యంగా ఈ ఒంటిపూట బడుల నిర్వహణకు సంబంధించి ఈసారి ప్రభుత్వం కొన్ని కొత్త టైమింగ్స్‌ను మరియు విధి విధానాలను రూపొందించింది. గతంలో ఉన్న సమయపాలనలో కొన్ని మార్పులు చేస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాద బ ప్రథమ బాధ్యతగా తీసుకొని ఈ యొక్క సరికొత్త నిర్ణయాలు వెలువడ్డాయి. అధికారిక ప్రకటన ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 16వ తేదీ నుంచి ఈ యొక్క ఒంటిపూట బడులు అధికారికంగా ప్రారంభం కాబోతున్నాయి. అంటే మార్చి రెండో వారం ముగిసే సమయానికి విద్యార్థులందరూ తమ సాధారణ పాఠశాలల పనివేళల నుంచి కొత్త ఒంటిపూట బడులకు మారిపోవాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల దినచర్యను మరియు రవాణా సౌకర్యాలను ఈ మార్పులకు అనుగుణంగా ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం చాలా ఉత్తమం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రధాన కారణం రాష్ట్రంలో రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్న ఎండల తీవ్రతే. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మార్చి నెల మధ్యలో నుంచి ఏపీలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో బానుడి అంటే సూర్యుడి నుంచి భగభగ మంటలు, వేడి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్నయితే తీసుకుంది. ఎండల వల్ల విద్యార్థులు వడదెబ్బలకు గురవ్వటం, హై డీహైడ్రేషన్, నీరసం వంటి సమస్యల బారిన పడకుండా చూడటమే విద్యాశాఖ యొక్క ప్రధాన లక్ష్యం. విద్యార్థులందరికీ ఇదొక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే వారు మధ్యాహ్నం కల్లా ఇంటికి చేరుకొని ఎండ నుంచి రక్షణ పొందవచ్చు. ఈసారి ప్రభుత్వం అమలు చేయబోతున్న కొత్త టైమింగ్స్ విషయానికి వస్తే, గతంలో కంటే ఈసారి సమయాన్ని కొంచెం క్రమబద్ధీకరించారు. మార్చి 16 నుంచి అమల్లోకి రాబోయే ఈ కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలలు ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతాయి. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతి గదుల్లో ఉండి విద్యా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఈ 4:30 గంటల సమయాన్ని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఎటువంటి లోటు లేకుండా బోధన సాధించాలని అయితే ఉపాధ్యాయులకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాల నిర్వహణ ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులకు విరామం లభిస్తుంది. మధ్యాహ్నం 12:30కు తరగతి గదులు ముగిసిన వెంటనే విద్యార్థులకు ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారంతో కూడినటువంటి మధ్యాహ్న భోజనం వడ్డిస్తారు. విద్యార్థులందరూ పాఠశాలలోనే భోజనం పూర్తి చేసి తర్వాత సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవచ్చు. దీనివల్ల పిల్లలు ఆకలితో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు మరియు వారికి అవసరమైన శక్తి లభిస్తుంది. విద్యాశాఖ ఈ నిర్ణయాలను ఒక అధికారిక జీవో ద్వారా వెల్లడించింది. కాబట్టి ఏ పాఠశాల కూడా ఈ నిబంధన ఉల్లంఘించడానికి వీల్లేదు. ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ సమయాలను ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థులను మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు స్కూళ్లలో ఉంచకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ కొత్త ఒంటిపూట బడుల షెడ్యూల్‌ను అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల క్షేమమే పరమావధిగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేసవి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను చాలా వరకు అరికట్టవచ్చు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు పాఠశాలకు వెళ్ళేటప్పుడు మంచినీటి సీసాలు, ఎండ నుంచి రక్షణకు గొడుగులు లేదా టోపీలు వంటివి పంపడం మంచిది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల విద్యార్థి లోకం మరియు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే మార్చి 16 నుంచి ఈ కొత్త ప్రయాణం ప్రారంభం కాబోతోంది. అందరూ సిద్ధంగా ఉండండి.